హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ విజయలక్ష్మి. ఈరోజు మీకు ఫిష్ కర్రీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఫిష్ పులుసు ఈజీగా 10 మినిట్స్లో ఎలా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది. దాన్ని మన ఫిష్ ముక్కల్ని అయితే తీసుకున్నాము, కేజీన్నర ఫిష్ ముక్కల్ని తీసుకొని కడిగి క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నామండి, ఉప్పేసి పసుపేసి. ఈ విధంగా ఎల్లుల్లిపాయని సగం, ఒక అంగుళం అల్లం ముక్క, అంగుళం మాత్రమే అండి, ఇంకెక్కువ వద్దు, చాలా తక్కువ ఉండాలి. అంటే అల్లం తక్కువ ఉండాలి, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉండాలి అంతే. ఉల్లిపాయను ఒకటి తీసుకోండి, జీలకర్ర కొంచెం తీసుకోండి, ఒక 15 వరకు మెంతులు అయితే తీసుకోండి. మెంతులు కూడా వేసాను దీంట్లో. మొత్తం ఇవేనండి నేను చెప్పినవి. అవి మనం పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అయితే ఇది చేపల కూర వండుకునే పాన్ అండి. పాన్ తీసుకొని దాంట్లో అయితే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం చేపల కూరలో ఉంటేనే దాని టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది కాబట్టి మీకు ఈ విధంగా 4 టేబుల్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు చిటపటలాడించండి. ఆవాలు చిటపటలాడిస్తేనే మీకు బాగుంటుంది. కొంచెం మినపప్పు వేసుకోండి, ఒక పావు స్పూన్ కంటే ఇంకా సగము. ఈ రెండు ఆవాలు చిటపట అన్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లిపాయ, ఇవన్నీ కూడా ఆ పేస్ట్ వేసుకొని పేస్ట్ కూడా వేయించుకోండి. పచ్చిమిరకాయలు ఒక 3 తీసుకోండి, కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని కొంచెం మాడు రాకుండా చక్కగా వేయించుకోండి. కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించుకోండి, అదే మీకు టేస్ట్. ఇప్పుడైతే వేయించుకున్న తర్వాత మనం ఫిష్ ముక్కలు ఏం చేయక్కర్లేదండి, క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలు మాత్రమే అవి, వాటిలో ఏం కలపలేదు మనం. వాటిలో వేసేసుకోండి. ఇప్పుడు ఫిష్ ముక్కలను కూడా మీకు మగ్గనివ్వండి కొంచెం సేపు. ఇదిగోండి, ఇప్పుడు 3 టమాటాలను తీసుకోండి, దాన్ని పేస్ట్ చేసుకొని ప్యూరీలో వేసుకోండి, టమాటా ప్యూరీ. పసుపు కొంచెం వేసుకోండి, పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకొని సాల్ట్ ఒక స్పూన్ ఫుల్గా వేసేసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. కారం అయితే మాత్రం నేను 3 స్పూన్లు అయితే వేసానండి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చేపల కూర బాగుంటుంది. ఈ విధంగా ముక్కల్ని కొంచెంసేపు అలా ఉన్నవ్వండి. దాంట్లో వాటర్ అంతా పోతుంది కదా, అంటే వాటర్ అంటే పోవటం అంటే కొంచెం మాడులాగా వస్తూ ఉంటుంది. ఆ టైంలో అయితే మీరు ఇప్పుడు చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని పులుసుగా తీసుకొని ఆ పులుసుని దీంట్లో యాడ్ చేయండి. ఫాస్ట్గా అయితే మీరు ప్రిపేర్ చేయొచ్చండి ఈ కర్రీని. ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టండి స్టవ్ని. ధనియాల పౌడర్ని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మీరు హై ఫ్లేమ్ మీద పెట్టారు, హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచండి. అలాగా ఒక్కసారి ఇదిగోండి, హై ఫ్లేమ్ మీద మనమైతే 5 మినిట్స్ ఉంచుతున్నామండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మీరు 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇది ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ, మంచి టేస్ట్గా ఉంటుంది. టైం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా చేసుకున్నారంటే మాత్రం సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. మీకు టైం తక్కువగా పడుతుంది. మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసామండి, చూసారు కదా, మనకి పులుసు అంతా ఎగిరిపోతుంది. ఆ మాత్రం పులుసు అయితే మీరు వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. కొత్తిమీరతో ఉడకనివ్వండి, కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతేనండి, మీకు 10 మినిట్స్లో చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ విధంగా అయితే చేసుకోండి, సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. తక్కువ టైంలో అయితే మీకు అయిపోతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేపల కూర రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. ఏమంటారు?